మంచిదని కూడి వచ్చినటువంటి సహోదరులకు సహోదరులందరూ కూడా ప్రభు పక్షాన తెలియజేసుకుంటున్నాను. సహోదరు ఇప్పటివరకు మనకు వివరించినటువంటి అంశం ఏంటి? దేవునికి అసహ్యమైనవి 7 కాలం. అడిగితే మనం చాలా చోట్ల బుక్ స్టాల్స్కి వెళ్ళినప్పుడు కానీ పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ ప్రామిస్ చేసినటువంటి అంటే మనకి ఆజ్ఞలను చూసారు. ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు పెద్ద పెద్ద ప్రింట్అవుట్లో 10 ఆజ్ఞలు రాసి ఉంటారు చూసారా? మన చాలా క్రైస్తవులు అనబడేటువంటి ఛానళ్ళలో మనకు అవి కనిపిస్తాయి. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు పాంప్లెట్లు మనకు అక్కడ కనిపిస్తాయి. నన్ను అడిగితే వాటితో పాటుగా ఇది కూడా పెట్టుకోవాలా. ఇలాంటి ప్రింట్ చేయలే కానీ ఎక్కడ కనపడలేదే కానీ, ఎందుకంటే ఒక నాణ్యానికి 2 బొమ్మలు ఉన్నట్టు దేవుడికి పాజిటివ్నెస్ ఉండిద్ది, నెగిటివ్నెస్ ఉండిద్ది. పాజిటివ్నెస్ ఏంటంటే 10 ఆజ్ఞలు, ఇది ఇలా ఉంటే మీరు నాకు నచ్చుతారు. దాన్ని అనుసరించబట్టాగా ఆరాధనకి ఎంత ప్రాముఖ్యమైనదో మనం తెలుసుకొని మన పనిపాటును పక్కన పెట్టుకొని మన విలువైన సమయాలను పక్కన పెట్టుకొని ఎంతో దూరం నుంచి బళ్ళు వేసుకొని ఖర్చు పెట్టుకొని ప్రతి ఆదివారం మనం కలిగింది ఇచ్చుకుంటా సంఘంలో సహోదరులకు ఏమైనా ఆపద వస్తే మన సహాయం మనం చేసుకుంటా ఎందుకు వెళ్తున్నాం? ఆదివారం యొక్క ప్రాముఖ్యత. ఆదివారాన్ని మీరకూడదు. విశ్రాంతి దినాన్ని మీరితే ధర్మశాస్త్రం ఉన్నది ఏంటి? మరణ శిక్ష. దాని కంటిన్యూషన్గా విశ్రాంతి దినాన్ని మీరకూడదు, ప్రభు దినాన్ని మీరకూడదు. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు మరణ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆదివారాన్ని మీరకుండా ముందుకు వస్తుంది. దేన్ని బట్టి అంటే 10 ఆజ్ఞలను బట్టి, దేవుని యొక్క పాజిటివ్నెస్ని బట్టి. అలానే ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం అని చెప్పింది ధర్మశాస్త్రం. అలానే కొత్త నిబంధన చెప్పింది. ఆ రకంగానే మనం ఒకరి పదం పంచుకుంటున్నాం, ఒకరి పదం షేర్ చేసుకుంటున్నాం. అలానే దేవుడికి పాజిటివ్నెస్ ఉన్నట్టుగా నెగిటివ్నెస్ కూడా ఉంది. ఎందుకంటే దేవుడికి అసహ్యమైనది ఏంటో మనకు తెలియకపోతే మనం అలా బతకలేదు. కాబట్టి దేవుడు ఎప్పుడు అర్థమవుతారంటే మనుషులకి, చాలామంది ఎప్పుడో రోగం వచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పుడు అయ్యో దేవుడా అంటే దేవుడు రిలీజ్ అవ్వడం, ఎక్స్క్యూజ్ చేయడం. ఆయన ఆ మాత్రానికి మన దేవుడా అని ఏదో నామకార్థంగా అప్పుడప్పుడు పండగలకు పబ్బాలకి పోతా దేవుడా అంటే ఆయన రిలీజ్ అవ్వడానికి ఇంక ఈ ఆరాధన క్రమం ఎందుకు? ఈ పరిస్థితులు ఎందుకు? మీటింగ్స్ ఎందుకు? కాబట్టి వాల్యూస్ ఉన్నాయి కొన్ని. కాబట్టి దేవుని యొక్క పాజిటివ్నెస్ ఏంటో మనకు తెలియాలి, ఆయన నెగిటివ్నెస్ ఏంటో తెలియాలి. కాబట్టి ఆయనకి ఇష్టమైన ఏంటో మనకు తెలియాలి, అసహ్యమైన ఏంటో తెలియాలి. అసహ్యమైన ఏంటో తెలియకపోతే మన దేవుళ్ళు బతకలేము. కాబట్టి ఇష్టమైనవి తెలుసుకోవాలి, ఆయనకు నచ్చనివి కూడా మనం తెలుసుకోవాలి. అది కూడా ఎలా ఆయన్ని మనం ఆయన ఎలా చూడాలంటే వివేకంతో. ఎవరు పడితే ఒకటి దేవుడు వివేకంతో ఎతకాలంట. అప్పుడు వివేకంతో ఎవరైతే దేవుని వెతుకుతాడో అప్పుడు ఆయన మనం చూసే అవకాశం ఉంది. కాబట్టి సహోదరులు మనకి చివరిది వివరించాడు, 6వది వివరించాడు. మనం ఒకసారి ఫస్ట్ నుంచి కొద్దిగా వివరించుకుంటా వద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16 వచనం చదవనాక, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేమనగా మొదటిదంట అహంకార దృష్టి. అహంకార దృష్టి ఇది దేవుడి లక్షణమా అపవాది లక్షణమా? ఈ అహంకార దృష్టి అనేది దేన్ని బట్టి అంటే ఎటువంటి క్వాలిఫికేషన్ బట్టి మనకు వస్తుంది? మనకు తెలిసింది డబ్బును బట్టి మనిషికి అహంకారం వచ్చింది, విద్యను బట్టి మనిషికి అహంకారం వచ్చింది, ఇంకా పదవిని బట్టి అహంకారం వచ్చింది, ఇంకా అధికారం లేక పదవిని బట్టి కూడా అహంకారం వచ్చింది, ఇంకా బలాన్ని బట్టి, ఇంకా చాలా ఉన్నాయి. తెలివిని బట్టి జ్ఞానం, మన భాష బైబిల్ భాషలో జ్ఞానాన్ని బట్టి కూడా అహంకారం వచ్చింది. ఇంకోటిగా అందాన్ని బట్టి కూడా అహంకారం వచ్చింది, సౌందర్యాన్ని బట్టి కూడా అహంకారం వచ్చింది. కాబట్టి అహంకారం అనేది దేవుని యొక్క స్వభావం కానే కాదు. ఎక్కడ మనకు కనపడిద్ది అంటే సహోదరుడు ప్రారంభంలోనే రఫ్గా వివరించాడు. అంతకు ముందంట సామ్రాజ్యాల్ని ఏ దేశం ఆ దేశం పాలించుకునేది. ఒక్కొక్క ప్రాంతాన్ని, కనాను ప్రాంతాన్ని ఒక రాజు పరిపాలించుకునేవాడు, యెరూషలేము ప్రాంతాన్ని ఒక రాజు పరిపాలించుకునేవాడు. ఏ ప్రాంతానికి ఆ రాజులు ఉన్నారు. మొట్టమొదటిసారిగా దేవుడు ప్రపంచాన్ని ఏలేటువంటి స్థితి ఒక నెబుకద్నెజరుకు పెట్టాడు. అప్పటి వరకు ఏ దేశాన్ని వాళ్ళు పరిపాలించుకుంటా ఉన్నారు. కానీ నెబుకద్నెజరుకి ప్రపంచాన్ని అప్పచెప్పాడంట, దేవుడు అప్పచెప్పాడంట. నెబుకద్నెజరు అనే రాజుకి ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలేటువంటి స్థితిని, అంత గొప్ప ఆధిక్యతని నెబుకద్నెజరు చేతిలో పెడితే దేవుడు నెబుకద్నెజరు చేసిన పని ఏంటి? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చదవక 5-6 వచనాలు. ఏమనగా బాక
పిల్లంగురోవి, పెద్ద వీణె, సింఫోనియా, వీణె, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఒక్కటి సాగిలపడి నమస్కరించుడు. అయితే నెబుకద్నెజరే తన ప్రతిమనే ఒక విగ్రహంగా చేసుకొని ఆ విగ్రహానికంట అందరినీ నమస్కరించమంటున్నాడు. నమస్కరింపని వాడెవడు వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. ఆజ్ఞ చూడండి, ఆయన బంగారు ప్రతిమ చేసుకుంటాడంట. ఆ బంగారు ప్రతిమ కంట నమస్కరించకపోతే ఆడబడే శిక్ష ఏంటి? మండుచున్న అగ్నిగుండంలో పడేస్తారంట. దేని బట్టి తనకు ఆ గర్వం వచ్చింది? దేని బట్టి తనకంత అహంకారం వచ్చింది? పదవును బట్టి. తన పదవును బట్టి అహంకారం పొందినప్పుడు 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం దేవుడు ఏం చేశాడు అతన్ని? 4వ అధ్యాయం 34 వచ్చిన చదవండి ఒకసారి. 4:34. అక్క 33 చూడండి అక్క. 33. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించును. మానవులలో నుండి అతన్ని తరిమిరి. అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కలు ఈకల వంటివి ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరల మానవ బుద్ధి గలవాడనై. చూడండి, అహంకారం అనేదంట మానవ బుద్ధి, మానవ నైజం. అది దేవుని యొక్క లక్షణం కాదు. అహంకారం అనేది మానవ బుద్ధి. అలానే చూడండి, పదవి ఉన్నదాన్ని బట్టి నెబుకద్నెజరు ఆ రకంగా ప్రవర్తించాడు. దేవుడు గడ్డి తినిపించాడు. చివరగా అనుకున్నాడు, అయ్యా నేను మానవ బుద్ధితో ఈ తప్పు చేశాను, నన్ను క్షమించినప్పుడు మరలా తిరిగి అధికారం అయితే ఇచ్చాడు నెబుకద్నెజరుకు దేవుడు. కానీ పదవి ఉందని అహంకారం చూపిస్తే ఆయన పరిస్థితి ఏమైంది? గడ్డి మేశాడు. అలానే దేవుని యొక్క జ్ఞానంలో ఉన్నప్పుడు, దేవుని యొక్క జ్ఞానం అనుసరించి జీవిస్తున్నప్పుడు ప్రపంచానికి ఒక రోల్ మోడల్లా ఉన్నాడు సొలొమోను గారు. దేవుని జ్ఞానంలో ఉన్నప్పుడు 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు 2 సార్లు హెచ్చరించాడు సొలొమోన్ని. సొలొమోను నువ్వు చేస్తున్న తప్పు అని 2 సార్లు హెచ్చరించిన సొలొమోను దాన్ని పట్టించుకోడు, లక్ష్య పెట్టడం. తన జ్ఞానం ఏమైపోయింది? అధాపాతాలను తొక్కబడిపోయింది. దేవుని యొక్క జ్ఞానంలో ఉన్నప్పుడేమో ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా ఉన్నాడు. దేవుని జ్ఞానాన్ని విడిచిపెట్టి తన జ్ఞానాన్ని అనుసరించినప్పుడు అధాపాతాలను తొక్కబడ్డాడు సొలొమోను గారు. కాబట్టి అహంకార దృష్టి అనేది అది మానవ లైజం, అది అపవాది యొక్క తంత్రం అది. కాబట్టి అహంకార దృష్టి అనేది దేవునికి అసహ్యం. అహంకారులు దేవునికి నచ్చరు. ఏముందని మనం అతిశయపడాలి, ఏముందని అహంకారం ఉండాలి. కాబట్టి వ్యత్యాసాలు చూపించకూడదు. ఉన్నవారి దగ్గర ఒకలాగా, లేని వారి దగ్గర ఒకలాగా. ఈ వ్యత్యాసాలు అనేవి సంఘంలో ఉండేవి కాదనమాట. అహంకారం దేని బట్టి ఉండకూడదు. ఎందుకంటే మనిషి మహామతం కలిగితే 60-70 సంవత్సరాలు, ఇంకొద్ది ఎక్కువ శక్తిని ఇంకో 10 సంవత్సరాలు, అంతకుమించి ఎక్కువ ఒక్క మనిషి కూడా ఎవరో బతకలేదు. ఉన్న ఈ కొద్ది జీవితానికి అహంకారం అవసరం లేదు. అందరితో ప్రేమగా, అందరితో సంతోషంగా, అందరితో కలివిడితో ఉంటా ఉంటే మన జీవితం చాలా బాగుండేది, రమ్యంగా ఉండేది. సరే, బయట లోపల తీసే అహంకార దృష్టి అనేది సంఘాల్లో కూడా ఉండిద్ది. ఒకరికంటే ఒక వాక్యం బాగా ప్రకటిస్తున్న అహంకారం వచ్చింది. కొన్నిసార్లు అంటారు సంఘాల్లోనే, నేను లేకపోతే ఈ కార్యం జరగదు, నేను ఆగిపోతే చూడు ఎట్టుంటుంది మీ సంఘం, ఆగిద్దా? దేవుని యొక్క పరిచర్య ఆగిద్దా? దేశంలో ఈ ప్రపంచంలో మనం లేకపోతే 150 కోట్ల మంది జనాలు ఉన్నారు. దేవుని యొక్క పరిచర్య ముందుకు తీసుకెళ్ళడానికి ఆగిద్దా? 12 మందిలో ఒక మనిషి ఆగిపోతేనే పరిచర్య ఆగిందా? దేవుడు ఇంకొకరు ఎన్నుకున్నాడు, చీటీలు వేసి మరీ ఎన్నుకున్నారు ఒక వ్యక్తిని. ఎవరైనా మత్తి అయిన వ్యక్తిని. అంటే మన మీద ఆ పరిచర్య ఆధారపడదు. కాకపోతే మనం మిస్ అయిపోతాం, ఛాన్స్ని మిస్ అయిపోతాం. సంఘం మొత్తం ప్రారంభ దశలో సంఘం మొత్తం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఎన్నో సమస్యలతో నిందలతో బాగా మనం ఇబ్బందులు పడుతున్నప్పుడు అందరం కూడా శ్యామని అడుగుకున్నాం. మేము శ్యామని నుంచుంటే బాగుంటుంది, ఈ సమయంలో అన్నయ్య ఉంటే బాగుంటుంది. అయితే అనుభవంలో అనుభవంలో మాకంటే కూడా తక్కువైనప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితులు అన్నయ్య అయితేనే సంఘానికి మాకు మేలుకరంగా ఉండిద్దని
మేమందరం కూడా ఒక ఆలోచన చేసి అన్నయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నయ్య కూడా దాన్ని ఆలోచించుకొని అన్న నేను సూటబుల్ అవుతానో లేదా ఎందుకు అన్నా అని ఫస్ట్ అన్నాడు, కానీ లేదన్నా నువ్వు ఉంటేనే బాగుంటుంది, సంఘం ముందుకెళ్ళింది, లేకపోతే ఇబ్బంది పడతామన్నా, కొలాప్స్ అయిపోయింది, నిలబడిన సంఘం పడిపోయింది, మీ అందరూ నేను వేరే అన్న దానిబాబు అందరం కూడా మోటివేట్ చేయబట్టి అన్నయ్య ముందుకు వచ్చాను, ఓకేనా నేను దీన్ని తీసుకుంటాను. అంటే ఆధిక్యతను మిస్ అయిపోతాం. ఆధిక్యతను అన్నయ్య తీసుకున్నాడు దాన్ని, నేను నడిపించాలి దీనిని. కాబట్టి సంఘంలో కూడా ఎవరికి, ఎందుకంటే ఒకళ్ళ మీద సంఘం ఎప్పుడు నడవదు. నువ్వు లేకపోతే ఇంకొకరు, వాళ్ళు లేకపోతే ఇంకొకరు, వాళ్ళు లేకపోతే ఇంకొకరు వస్తానే ఉంటారు. సంఘం నడిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఆ అవకాశాన్ని మనం మిస్ అయిపోతాం. ఆ అవకాశాన్ని మనం మిస్ అయిపోకూడదు. కాబట్టి సంఘాల్లో కానీ బయట పరిస్థితుల్లో కానీ ఎక్కడ కూడా మనకు అహంకారం అనేది మంచిది కాదు, అది పనికొచ్చేది కాదు, రూపాయి కూడా ఉపయోగం ఉండదు దాన్ని బట్టి. కాబట్టి ఆలోచన చేయండి, అహంకార దృష్టి అనేది దేవునికి అసహ్యమైనది, అది పనికొచ్చే లక్షణం కాదు అది. కాబట్టి మొదటి లక్షణంగా దేవునికి అసహ్యమైనదిగా అహంకార దృష్టి. నెక్స్ట్ చదవండి నాకు ఇంకోటి, కళ్ళలాడు నాలుకయు. కళ్ళలాడు నాలుక చాలా ప్రమాదకరం. ఈ కళ్ళలాడు నాలుక చేసే పని ఏంటంటే, ఒక్కొక్కరికి చూడండి బాగా ఎసిడిటీ వచ్చి కడుపు బాగా పట్టేసినప్పుడు ఒక చిన్న గ్యాస్కి సంబంధించినటువంటి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ తేనుపు రాదు. ఆ తేనుపు వస్తే కానీ ఆ ఎసిడిటీ ఉన్న వాడికి ఫ్రీగా ఉండిద్ది బాడీ మొత్తం. కళ్ళలాడు నాలుగు పరిస్థితి కూడా ఎలా ఉండిద్ది అంటే, ఇద్దరు అత్తా కోడలు బాగున్నా, అన్నాదమ్ములు బాగున్నా, కుటుంబం బాగున్నా, తోడి కోడలు బాగున్నా ఓర్చుకోలేని వాళ్ళు. చెప్పాలంటే వృద్ధులు చాలామంది చాలా జాగ్రత్తగా ఉన్నాడు వృద్ధులతో. ఆ వృద్ధులని అనకూడదులే కానీ ఏమంటారు వాళ్ళు, చాదస్తం పట్టిన కొంతమంది ఉంటారు వృద్ధులు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉండిద్దంటే, నేను చూసిన విషయాలు చెబుతున్నా దగ్గరలో కొన్ని. కొత్తగా పెళ్ళైంది భార్యాభర్తలు ఇద్దరు బాగానే ఉంటున్నారు, అన్యోన్య జీవితం బాగానే ఉంది, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, అత్త కోడలకు అందరికీ బాగానే ఉంది ఇంట్లో. కోడలు వచ్చి బయట పని చేసుకుంటుంది అనుకో, బయట పని చేసుకుంది అనుకో, అబ్బో అప్పుడే బయటకు వచ్చి పనులు చేసుకుంటున్నావే, ఇది 3 నెలలకే మీ అత్త నేను పనులు చేపెడుతుందా అని అమ్మాయి తనిద్ది, ముసలామే. సరేలే అందులే అని చెప్పేసి మామూలుగా తన టైం తను చేసుకుంటా ఉంటుంది కదా. అదే మనిషి మళ్ళా పెద్ద వచ్చానుకో, దీంట్లో అత్త వచ్చి పని చేసుకుందాను రోడ్డు మీద, మళ్ళీ అదే ముసలాం అనిద్ది. ఏమనిద్ది, అబ్బో కోడలు వచ్చినా కానీ నీకు పని తప్పట్లేదే, అబ్బో నీకు ఇంక మామూలుగా ఉండదమ్మని అనిద్ది. ఒకే మనిషి 2 మాటలు అనేది చక్కగా కొనసాగుతున్న కుటుంబంలో చిచ్చు పెట్టిద్ది వచ్చి. ఇలాంటి పరిస్థితులు సమాజాల్లో భయంకరంగా ఉన్నాయి. కళ్ళలాడు నాలుక, ఎప్పుడు చిచ్చు పెడదామా. వాళ్ళు అప్పుడప్పుడు ఆ మాట అంటారు, అమ్మో మీ అత్త గయ్యాలిది, ఏమో తెలియదు గయ్యాలిదన్న సంగతి. ఎప్పుడైనా పరిస్థితులను బట్టి కోపంగా ఎప్పుడైనా అత్త మాట్లాడింది అనుకో, అన్నది నిజమే అనుకుంటా, మా అత్త గయ్యాలి వీళ్ళు ఫిక్స్ అయిపోతారు. వాస్తవం కాదు అది. వాళ్ళు ఆల్రెడీ ఒక బీజాన్ని వేశారు మనుషులు, ఆమె యొక్క మైండ్లో ఒక బీజాన్ని వేశారు. అబ్బో మీ అత్త గయ్యాలిది, ఎత్త సంసారం చేస్తావు మీ అత్తతో అట్ట ఎగుతావు నువ్వు అని ముందుగానే ఏ పడిన ఒక బీజాన్ని బట్టి ఆమె ఏ విధంగా ఫీల్ అయిపోయింది. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఏదమ్మా చెప్పిన మాట ఏమో నువ్వు అని బెదిరి పెట్టి మాట్లాడింది అనుకో, అత్త నన్నేమనుకుంటారు, అమ్మో అన్నది నిజమే అని స్ట్రైక్ అయిపోయింది అంతే. అలానే అప్పుడు మీ కోడలకి కొద్దిగా సోకులు ఎక్కువైపోయినాయి అమ్మ, వస్త్రధారం కొద్దిగా తేడాగా ఉంది, కొద్దిగా ఫేస్ క్లీనింగ్ లేదు, లేకపోతే మేకప్ లేదు, బయటికి పోవట్లేదు, కొద్దిగా జాగ్రత్త ఎక్కడ బాగా తిరిగి వచ్చిన అమ్మాయిలాగా ఉంది అని ముసలాం అదే అవుతుంది అనుకో. ఏదో పరిస్థితిని బట్టి ఆమె అత్త మాట్లాడుతున్నప్పుడు ఒక్క మాట ఎదురు చెప్తే చాలు, అది ఫిక్స్ అయిపోయింది, ఆమె చెప్పింది ఫిక్స్ అయిపోయింది. కాబట్టి మనలో అందరం ఎవరు వస్తున్నాయి, కళ్ళలాడు నాలుక. ముసలోళ్ళు చెప్పే మాటలు అత్తలు కానీ, కోడలు కానీ, పురుషులు కానీ, స్త్రీలు కానీ ఎవరు వినమాకండి, వాళ్ళ మాటలు ఎవరు దగ్గర కూడా రాని మాకండి. ఇళ్ళ పక్కన సమాజంలో చక్కగా కొనసాగుతున్న కుటుంబాల్లో చిచ్చు పెడతారు. కాబట్టి అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అందరికి నాలెడ్జ్ ఉంది, అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ సమాజాన్ని ఎంతో పట్ల అవగాహన ఉన్న వాళ్ళే. కాబట్టి ఏది మంచో, ఏది మేలో, ఏది కీడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ ఆలోచన లేకుండా మనం వాళ్ళు చెప్పిన ప్రతిదీ నమ్మామనుకో, భార్య భర్తను అపార్థం చేసుకునేది, భర్త భార్యను అపార్థం చేసుకునేది, కోడలు అత్తమామను అపార్థం చేసుకుంటారు, అత్తమామలు కోడలను అపార్థం చేసుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కళ్ళలాడు నాలుకలు అనేవి చాలా మంచి లక్షణం కాదనమాట అది. దానికే చూడండి, దానికి ఎటువంటి శిక్ష ఇచ్చాడు దేవుడు. ప్రకటన గ్రంథం అలా అబద్ధం పైకి వాళ్ళని చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం.
మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును లేనిదాన్ని చెప్పేవాళ్ళు, అబద్ధాన్ని ప్రకటించేవాళ్ళు వెలుపుతుంటారంట. పరలోకానికి వెలుపుతుంటారు, సంఘానికి వెలుపుతుంటారు. అలానే ఇంకోటి కూడా చూడండి, యోహాను సువార్త, యేసుక్రీస్తు వారి మాట చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడును. అయితే తన స్వభావం అది అనుసరించే మాట్లాడతారు అబద్ధం మాట్లాడేటప్పుడు. సహోదరుల మధ్యలో కూడా చూడండి, సహోదరులు కూడా ఇద్దరు చక్కగా కొనసాగుతున్నప్పుడు, ఏ భేదాలు లేకుండా కొనసాగుతున్నప్పుడు ఒకడు ఒక మధ్యపుల్లు వేస్తాడు. ఏదో ఒకటి వచ్చి ఇప్పుడంటే బాగానే ఉన్నారు లేరా, పరిస్థితి వచ్చినప్పుడు చూద్దామని అంటాడు. ఏదో సందర్భంలో ఇద్దరికి చిన్న క్లాష్ అయింది, చిన్న విషయం దగ్గరే క్లాష్ అవుతుంది ఏదో దగ్గర అయినప్పుడు తనకేమనిపించింది, తను అన్నటువంటి మాట గుర్తొచ్చింది, నిజమేనేమో వాడు ముందుగానే చెప్పాను నా గురించి. అది అవాస్తవం కానీ. కాబట్టి కలలాడు నాలుగుతో అటువంటి లక్షణం, అటువంటి స్వభావం కలిగిన వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగా దేవునికి ఇది అసహ్యమైనది, ఇది రెండోది అనమాట. కలలాడు నాలుగు అనేది దేవునికి అసహ్యమైనది, రెండవ లక్షణం. మూడోది కూడా చదవడాకంటే నిరపరాధులను చంపు చేతులను, ఇది కూడా దేవునికి అసహ్యం. నిరపరాధులను దేవుడు అసలు ఊరుకోడండి. నిరపరాధుల్ని నిందించిన, నిరపరాధుల మీద అబద్ధ సాక్ష్యాలు పలికిన, నిరపరాధులను చంపిన దేవుడు అసలు ఊరుకోడు. అందుకే కొత్త నిబంధనలో లూకాసు వార్త 11వ అధ్యాయం అంటాడు, లోకం మొదలుకొని హేబేలు రక్తం నుండి బరకయ్య కుమారుడు జకర్యా మరణం వరకు కూడా అంట ఏలు మొరపెడుతుందంట, రక్తం మొరపెడుతుందంట, నిరపరాధం చంపుతారని. కాబట్టి ఇది కూడా నిరపరాధం చంపే విషయంలో కూడా చూడండి. మొన్న మేము సెంటర్లో ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది. విచిత్రం చూడండి, నిరపరాధిని ఎలా అసలు సంబంధం లేని వ్యక్తిని చితకబాదారు పాపం. సెంటర్లో ఉన్నప్పుడు చిన్న యాక్సిడెంట్ అయింది. తప్పు వేరే అతను తీసుకొచ్చి గుద్దాడు, బైకుని గుద్దాడు. బైకుని గుద్దితే గుద్దిన వ్యక్తికి కొద్దిగా డ్యామేజ్ అయింది, కానీ అతనికి ఏం కాదు. అతనికి అసలు ఏ సంబంధం లేదు. వెనక పెట్టుకుని వచ్చినప్పుడు వచ్చి గుద్దాడు, తన బండే డ్యామేజ్ అయిపోయింది. అడావిడిగా వచ్చి ఏ సంబంధం లేని వ్యక్తిని ఏది డ్యామేజ్ ఎక్కువ అయ్యేసరికి వాళ్ళ స్నేహితులు ఇద్దరు ఉన్నారు అవతల పక్క. అసలు ఏ బండిని ఎవరు గుద్దారు ఏమీ తెలుసుకోకుండా వచ్చి చితకబాదారు పాపం అన్ని. నాకే సంబంధం లేదు, నేను బండి పెట్టుకుని ఉంచున్నాను, అతనే వచ్చి గుద్దాడు, తన బండి డ్యామేజ్ అయింది చెబుతున్నా కానీ వెంటల్లా నిరపరాధిని చంపాడు. అసలు సమస్య ఏంటో తెలుసుకోకుండా పోతారు చాలామంది. ఇళ్ళలో మీరు కూడా చూడండి సార్, పురుషులంటే ముందుగా పోరు, కానీ చిన్నపిల్లలు ఎవరైనా ఏడుచుకుంటా తల్లి దగ్గరకు వస్తే అసలు వెనక ముందు ఏమైనా జరిగిందని ఆలోచిస్తారు తండ్రులు ఆలోచిస్తారు కొద్దిగా. తల్లులు అసలు ఆలోచించరు. పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో ఆలోచించరు, ఎందుకు తన్నులు తిన్నారో ఆలోచించరు. వెళ్ళిపోతారు, గొడవకి వెళ్ళిపోతారు. ముందు ఇంటికి మీదకి వెళ్ళాలి, గొడవ ఆడాలి, వాళ్ళని రోడ్డు మీద తీసుకురావాలి. అంతేగాని అలా ఏడుస్తా ఇంటికి వచ్చిన పిల్లని దగ్గరకు వచ్చి అమ్మ ఏం జరిగింది, నువ్వేం చేస్తే వాళ్ళు నిన్ను కొట్టారు అని అడిగే తల్లులు ఉన్నారా? తండ్రులైతే ఉన్నారు, నాకు తెలిసి. తల్లులు ఉన్నారా? ఉండరు. ఎందుకంటే నా కళ్ళ ముందు ఇంట్లో చిల్లరలో ఉన్నారు. పిల్లలు ఏడిస్తే అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా నెల మీదకి వెళ్ళి అనవసరమైన గొడవలు తెచ్చుకుంటారు మీదకి. కాబట్టి నిరపరాధుల్ని రక్తం మొరపెట్టకూడదు, ఎప్పుడు నిరపరాధుల్ని శిక్షించకూడదు. ఏం చేశాడండి సహోదరులు అన్నట్టు హేబేలు గారు చేసిన తప్పే ఉందా? ఏం లేదు. దేవునికి శ్రేష్టమైన బలులు ఇస్తున్నాడు అంతే. దేవునికి శ్రేష్టమైన బలులు ఇస్తేనేసరికి అన్నకు అసహ్యం పుట్టింది. సాతాను తన హృదయంలో ప్రవేశించి సొంత తమ్ముడినే చంపినట్టు చేసింది. నిరపరాధి ఏ తప్పు చేయకుండా చనిపోయాడు. అలానే జకర్యా అనే ప్రవక్త ఒక అతను ఉన్నాడు, అతను కూడా ఏ తప్పు చేయాల, నిరపరాధి. దేవుని యొక్క సమాజంలో, దేవుని యొక్క మందిరంలోనంట అసహ్యకరమైన పనులు చేస్తుంటే రాజు ఉజ్జయి అనే రాజు అసహ్యకరమైన పనులు చేస్తుంటే, రాజు నువ్వు చేస్తున్న పనులు తప్పు రాజు, నువ్వు దేవాలయంలో ఈ పనులు చేయకూడదు, మద్యం సేవించకూడదు, ఈ పనులు తప్పు, బలులు మందిరంలో ఇవ్వకూడదు, ఆవరణలో ఇవ్వాలి అని చెబుతున్నప్పుడు తను అబద్ధ సాక్ష్యం ఇద్దరు ముగ్గురు చేత అబద్ధ సాక్ష్యం పలిగించి మందిరం వెలుపటే రాళ్లతో పట్టుబడి చంపబడ్డాడు. కాబట్టి నిరపరాధులు రక్తం ఎప్పుడు మొరపెట్టింది. బహుశా మన వాళ్ళ తప్పించడానికి మనకు తీపి ఉంటుంది, కొద్దిగా బంధుప్రీతి ఉంటుంది. మన సత్యాన్ని కూడా అసత్యంగా మారుస్తూ మన వాళ్ళు తప్పు చేసినా కానీ అవతల పక్కే మాట్లాడతాం. బంధుప్రీతి అది. ఒకవేళ మన దృష్టికి మన కోణానికి అది కరెక్ట్ అవ్వచ్చేమో, కానీ దేవుని దృష్టికి మాత్రం తప్పది.
నిరపరాధిని ఎప్పుడు తప్పుగా చిత్రీకరించకూడదు మనం. అది దేవుడి యొక్క లక్షణం కాదు అది. కాబట్టి నిరపరాధులు దేవునికి అసహ్యమైనది అనమాట. నిరపరాధులను చంపు చేతులు దేవునికి అసహ్యకరమైనవి. అలానే నాబోతు ద్రాక్ష తోట దగ్గర కూడా మనకి నాబోతు గారిని కూడా అలా చంపించింది. నిరపరాధి, ఏ దోషం లేదు అతను, అయినా కానీ అతన్ని చంపడం జరిగింది యెజెబెలు. ఇంకో లక్షణం చదవన్నాక, దుర్యోచనలు యోచించు హృదయము ఆయనకి అసహ్యము. దుర్యోచనలు అంటే ఐడియా ఉంటుంది మీకేంటో? దుర్యోచనలు ఏంటనేది, దుర్యోచనలు మనవి కానివి ఆలోచించడం. అవి మనవి కాదు కానీ మనం వాటి కోసం ఆశపడతాం. దుర్యాలోచనలు అన్నమాట. దుర్యాలోచనలు హృదయంలో పెట్టుకొని, అంటే భర్తను ఏడిపించే స్త్రీలు అవ్వచ్చు, అత్తామామలను బాధ పెట్టే స్త్రీ అవ్వచ్చు, లేకపోతే తోడికోడల మీద చాడీలు చెప్పే స్త్రీలు అవ్వచ్చు. ఇవన్నీ లక్షణాలు మనం హృదయంలో పెట్టుకొని దేవుడని మన ఆరాధనలో వచ్చి దేవుడిని ఆరాధన చేస్తే మనం, దేవుడు నా ప్రియ కుమార్తె అంటాడా దేవుడు? అండో. అలాంటి పురుషులు అయితే మన బామర్దుల్ని లేకపోతే బావల్ని తేలిగ్గా మాట్లాడి పదే మీ అత్తోళ్ళని మీ అమ్మోళ్ళ ఇంటికి పో, నాకేదో ఒకటి తీసుకొని రా, వాళ్ళ దగ్గర నుంచి మనం పదే ఏదో ఒకటి ఆశిస్తా ఉన్నాం అనుకో, నా ప్రియ కుమారుడు అంటాడా దేవుడు? అండో. మన దుర్యాలోచనలు ఎప్పుడైతే మన పక్కన పెట్టి దేవుళ్ళు నడుస్తామో కొనసాగుతామో అప్పుడే దేవుడికి మనం నచ్చుతాం. చాలా ఉన్నాయండి ఇవి దుర్యాలోచనలు. ఎలా 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 ఉంటాయి అంటే దుర్యాలోచనలు అనేవి అన్నదమ్ముల్లో మనం చాలా చోట్ల చూస్తాం. ఈ యొక్క సందర్భం ఎక్కడైనా ఒక స్థలం పంచుకునే కాడ, ఏదైనా స్థలం పంచుకునే కాడ చూడండి, సరే అరవ ముందు పంచుకునే భాగంలో కూడా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ. ఎక్కువ నాకంటే చిన్నోడు తక్కువ తీసుకోవాలరా, తక్కువ తీసుకోకపోతే నీకేదో నష్టం జరగదు, పోవడం ఏమున్నదు. శిరసాంగం తీసుకుంటే ఏ నష్టం వచ్చింది, ఏమి రాదు. పెద్దోళ్ళు కాస్త ఎక్కువ భాగం పోవాలని మొదటి నుంచి పెద్దోళ్ళు తీసుకొచ్చారేమో దాన్ని. ఆ రకంగా ఆ మనసులో ఉన్నటువంటి ఆలోచన బట్టి అన్నదమ్ముల మధ్య వచ్చే చిక్కులు. అలానే ఒక్కొక్క వ్యక్తి వచ్చి, అరే నీ తమ్ముడు మంచి స్థితిలో ఉన్నాడు అని చెప్పి అన్న దగ్గరకు వచ్చి ఒక మాట అన్నారు అనుకో, మనం మా తమ్ముడు కష్టపడలే కాబట్టి ₹1 సంపాదిస్తున్నా అని అంటామా? అనం వెనక పుట్టాడుగా, గారాభంగా పెరిగాడు, మొత్తం ఆస్తులు మొత్తం చిన్నోడికి పెట్టారా అనేవి తల్లిదండ్రులు బయటోడు అంటాడు. పోనీ పెద్దోడి దగ్గరకు వచ్చి చిన్నోడి దగ్గరికి వెళ్ళి, అరే పెద్దోడు నువ్వు బాగానే ఇది అయ్యారా, బాగా మీ కుటుంబంలో నువ్వే కొద్దిగా ఉన్నతంగా ఉన్నాని చెప్పి అన్నారు అనుకో, అక్కడికి వచ్చి ఒక్కడదేమంటారు మళ్ళీ, ఆ ఊరుకోరా పెద్దోడివి మొత్తం బాధ్యత నీ చేతిలో పెట్టారు, మొత్తం నేను నెరవేర్చుకుని పక్క వెళ్ళిపోయావు, సంపాదించుకున్నావు, నువ్వు బాగా చదువుతున్నావు. ఆలోచన అనమాట, దుర్యాలోచన. అన్నదమ్ముల మధ్య కూడా దుర్యాలోచనలు ఉంటాయి, చెడు అభిప్రాయాలు ఉంటాయి. చూడండి, పిల్లల్లో కూడా ఇళ్ళలో పిల్లలు కూడా ఏం నేర్పిస్తారంటే అన్నదమ్ములు ఒకళ్ళు ఉన్నాయి, ఇద్దరు ఉన్నాయి, ముగ్గురు ఉన్నాయి, ఉన్నని. మా బాబాయ్ చిన్నప్పుడు ఒక పొదుపు కథ ఒకటి చెప్పేవాడు నాకు. ఎలాగంటే కొడుకు పిల్లగాడు కూతురి పిల్ల అంట. ఇద్దరు కూతురి పిల్లనేమో భుజాన్ని ఎక్కించుకొని పోతానంట చెరువు గట్టున, కొడుకునేమో చేతితో పట్టుకుని పోతానంట చెరువు గట్టున. పోతా ఉంటే వాళ్ళ పొలం వచ్చింది, దగ్గరలో పొలం వచ్చింది. మెడ మీద ఎక్కించుకున్న కూతురేమో తాత మీ పొలం వచ్చిందంట, మీ పొలం వచ్చిందంట, తాత మీ పొలం వచ్చిందని. చేయి పట్టుకొని అడుగుతున్న పిల్లగాడేమో తాత మన పొలం వచ్చింది అన్నాడంట. తాత మన పొలానికి మీ పొలానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్న ఇళ్ళల్లో మనం నేర్పించాల్సింది ఏంటంటే మీ అనేది తీసుకురాకూడదు. మనం నేర్పాలి మొదటి నుంచే వాళ్ళకి. ఇది మీ ఇల్లు, ఇది మీ ఇల్లు కాదు, ఇది మన ఇల్లు నేర్పించాలి చిన్నపిల్లలకి ఫస్ట్ నుంచి అవి నేర్పిస్తేనే వాళ్ళ హృదయాల్లో దుర్యాలోచన పుట్టవు. ఇది మీది, ఇది మాదని పుట్టవు, అంతా మనగానే నేర్పించాలి పిల్లలకి. అది చాలా చాలా బాగుంటుందండి. లక్ష్మి చూడండి ఒకసారి ఎలా ఉంటుంది. చాలా కాలం చెప్పుకుంటారు అన్నదమ్ముల్ని. ఆ రకంగా కానీ పిల్లల్ని పెంచినా, ఆ రకంగా జీవించినా. లోకంలో అయితే అన్న ఎదుగుదలని తమ్ముడు వచ్చుకోడు, తమ్ముడు ఎదుగుదలని అన్న వచ్చుకోడు. ఇది లోకంలో పరిస్థితి. సంఘంలో ఏమో ఉంటాయో మనకు తెలియదు. కాబట్టి అలా ఉండకూడదు. ఎప్పుడైతే మన హృదయాల్లో దుర్యాలోచనలు ఉంటాయో ఇటువంటి తత్వాలు మనకే పడతాయి. లోకంలో ఉన్నటువంటి తత్వాలే మనకే పడతాయి. ఇది దేవునికి అసహ్యం. అటువంటి దుర్యాలోచన ఉండబట్టే కదా దావీదు గారు తప్పు చేయడానికి కారణమైంది. అటువంటి దుర్యాలోచన ఉండబట్టే కదా సొలొమోను గారు దేవునికి దూరం అయిపోయింది. అటువంటి దుర్యాలోచన ఉండబట్టే కదా గెహాజీ తన యొక్క ప్రవక్త దగ్గర పనిచేసేటువంటి గెహాజీ తన ఆధిక్యతను కోల్పోయింది.
కాబట్టి ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఆధిక్యతను కోల్పోయింది గెహాజీ గారు. ధనాశ ఉండబట్టే కదా యూదా గారు కోల్పోయింది, తన ఆధిక్యతను కోల్పోయింది. కాబట్టి దుర్యాలోచనలు అనేవి దేవునికి అసహ్యమైనవి, అవి మంచివి కాదు. ఇవన్నీ హృదయంలో పెట్టుకొని దేవునికంట సహోదరులు చివరి నీకు వివరించారు లేని వాటిని పలు అబద్ధ సాక్ష్యమని ఇవన్నిటిని జరిగిస్తానంట ఇశ్రాయేలు ప్రజలంట. ఇవన్నీ జరిగిస్తానే ఉన్నారు. ఒక పక్క పాజిటివ్ న్యూస్ని ఆచరిస్తున్నారంట, అవి ఆచరిస్తా వీటిని విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగుతున్నారంట. అప్పుడు దేవుడు హెచ్చరికగా ఆయనతో మాట్లాడిన మాట చివరి మాటగా యెషయా గ్రంథం చూడండి, మనం చూసుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. అసహ్యమైన కూడా జరిగిస్తా దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన అన్న మాట చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11 నుంచి చదవమన్న 11 నుంచి 14 వచనాలు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల కురుబును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు. జస్ట్ వాళ్ళు ఆయన సన్నిధిలో కనబడాలి. ఆయన సన్నిధిలో కనబడకపోతే ఆజ్ఞ అతిక్రమం. ఆయన సన్నిధిలో కనబడకపోతే మమ్మల్ని చంపేస్తారేమని భయంతోనే వస్తున్నారు. కానీ దేవునికి అసహ్యమైన ఏంటి? దేవునికి అసహ్యమైన జరిగిస్తా కూడా నేను ఆరాధన కొనసాగితే, మందిరానికి వస్తే దేవుడికి నేను నచ్చనే అని వాళ్ళు ఆలోచించట్లేదంట, యోచన చేసుకోవట్లేదంట. చదువుక మీ నైవేద్యము వ్యర్థము. దేవునికి అసహ్యమైనవి మన హృదయంలో పెట్టుకున్నాం కనుక దేవుని ఆరాధన చేస్తే, దేవుని మనం కొనియాడితే మన ఆరాధన మొత్తం కూడా వ్యర్థం. అది నాకు అసహ్యము పుట్టించును. దాని ఇకను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కోట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను నోచజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు. అవి నాకు బాధకరములు. వాటిని సహింపలేక విసికి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును. మనం చలక ఆయన విసిగంట ఇవన్నీ జరిగిస్తా, దేవునికి అసహ్యకరమైన ఎన్ని జరిగిస్తా. మనం ఏమిటయ్యి? అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుగుండి, నిరపరాధులు చంపే చేతులు, దుర్యోచనలు, కీడు చెడుకు పరుగులెత్తు పాదములు, లేని వాటి పలుకు అబద్ధ సాక్ష్యము, అన్నదమ్ములు జగడం పుట్టించి వీటన్నిటిని కూడా మనం జరిగిస్తా. దేవుడికి బలులు ఇచ్చిన, నైవేద్యం పెట్టిన, అర్పణలు ఇచ్చిన, కానుకలు ఇచ్చిన, భాగాలు ఇచ్చిన, మన సర్వాన్ని దేవుడి దగ్గర పోసినా కానీ మనం మొరపెట్టిన దేవుడు ఏమన్నాడు? నేను ఆలకించను అన్నాడు. కాబట్టి మనం చాలా చేస్తాం, దేవుడికి నచ్చే విషయాల్లో చాలా ఉంటాం. అదే మొదట అనుకున్న 10 ఆజ్ఞల్లో విశ్రాంతి దినాన్ని మేరకుండా కొనసాగే విషయంలో కానీ, ప్రేమించే విషయంలో కానీ అన్ని విషయంలో బాగుంటాం. ఓకే, పాజిటివ్ న్యూస్లు అన్నింటిలో బాగానే ఉంటున్నాం. దేవునికి అసహ్యమైనట్టు మనకు తెలియకపోతే మన యొక్క కుమారత్వాన్ని కోల్పోయే అవకాశం మనకు ఉండిద్ది. ఆదాము కోల్పోయినట్టు కుమారత్వాన్ని మరలా దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తులో మనకు అనుగ్రహించాడు. ఆ కుమారత్వాన్ని ఈ యొక్క దేవునికి అసహ్యమైన కారణాలు మన హృదయంలో పెట్టుకుని కనుక మన ఆరాధన చేసామనుకో ఉపయోగం అయితే ఎవరికి ఏది ఉండదు. కాబట్టి 10 ఆజ్ఞలు ఆయన ఆజ్ఞలను ఎలా అయితే మనం పాటిస్తున్నామో అలానే దేవునికి అసహ్యమైన వాటిని విడిచిపెట్టుకొని అలాగే మన అందరం కూడా ముందుకు కొనసాగాలని ప్రేమపూర్వకం మీ అందరం కూడా కోరుకుంటూ నన్ను హెచ్చరించుకుంటూ ఇటు అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి, స్థానిక సంఘ సువార్థికులు శ్యామన్న గారికి ప్రేమపూర్వకంగా తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. అందరూ